హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ వచ్చేసి శారీ పళ్ళు డ్రాపింగ్ మెథడ్ 2. ఆల్రెడీ మెథడ్ 1 వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూపించబోతున్నాను. ఫస్ట్ మెథడ్లో వచ్చేసి ఐరన్ బాక్స్ ఉంటేనే మనం అది చేయగలము. కంపల్సరీ ఐరన్ బాక్స్ అనేది ఉండాలి ఫస్ట్ మెథడ్ చేయాలి అంటే. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్ చేయాలి అని అంటే ఐరన్ బాక్స్ లేకపోయినా ఓన్లీ మన ఫింగర్స్ని యూస్ చేసి మనము శారీ డ్రాపింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు అది ఎలా అనేది చూసేద్దాము. దానికోసం నేను ఈ శారీని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ శారీని పళ్ళు మెజర్మెంట్ ఎలా అనేది తీసుకొని మన హ్యాండ్ తోటి ఎలా డ్రాపింగ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము శారీ పళ్ళు మెజర్మెంట్ తీసుకుంటున్నాము. కంపల్సరీ పళ్ళు మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పళ్ళు మెజర్మెంట్ తీసుకునేప్పుడు హీల్స్ వేసుకొని మీరు పళ్ళు మెజర్మెంట్ అనేది తీసుకోండి. శారీ పళ్ళుది, శారీ పళ్ళు అనేది అది ఇంకా పైకి వచ్చేస్తుంది మనం హీల్ వేసుకున్నప్పుడు. అందుకు మీరు ఒకవేళ మెజర్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే హీల్ వేసుకొని మెజర్మెంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకుందాము ఎలా అనేది. ఇలా శారీ పళ్ళుని తీసుకొని, ఓకే, దీన్ని నార్మల్గా ఎంతో కొంత కట్టేది వస్తుంటుంది. దీన్ని చూడండి నార్మల్గా ఇలా ఇలా వేసేసి చూడండి ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన దాన్ని బ్యాక్ వేసేయండి. మనం పళ్ళు ఎక్కడ వేసుకుంటామో అక్కడ వేసేయాలి. ఇలా వేసాక మన నీస్కి అంటే మన మోకాల్కి కొంచెం కిందకి ఉండాలి ఎప్పుడైనా శారీ పళ్ళు అనేది. అక్కడి వరకు మనకు ఈ షోల్డర్ పైన నీకి కిందకి ఉండాలి ఈ పళ్ళు అనేది. షోల్డర్ పైన మనము మెజర్మెంట్ అనేది తీసుకుందాము. ఇప్పుడు నేనైతే నీ కిందకి వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి శారీ పళ్ళు మెజర్మెంట్ తీసుకునే విధానము. ఇక్కడైతే నేను పిన్ పెట్టేస్తున్నాను. మనము ఇక్కడి వరకు తీసుకున్నాము అని అంటే సరిపోతుంది. పళ్ళుని ప్లీప్లేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు పళ్ళు ప్లీప్లేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనము మన హ్యాండ్ తోటి మీకు ఎలా వస్తుందో, అంటే మీకు కరెక్ట్గా రాదు ఇలా మనము ప్లీప్లేటింగ్ చేయడము, మీకు ఎలా వస్తుందో అలా ఫస్ట్ మీరు ప్లీప్లేట్ చేసేయండి. చూడండి, ప్లీప్లేట్ చేసేప్పుడు కూడా మనకి ఇది స్ట్రైట్ ఉంది. ఓకే, అంటే స్ట్రైట్ అంటే మనం ఇలా వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి అంటే ఇలా పైన చేయకూడదు. ప్లీప్లేట్ అనేది ఇలా లోపల నుంచి చేయాలి. ఇది అండర్ది అంటే లోపలిది. చూడండి, ఇలా పట్టుకొని రైట్ సైడ్ నుంచి ఎప్పుడు వేయకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి వేయాలి. ఎందుకు లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఇది వచ్చేసి మనకు అప్కు వస్తుంది. చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు మనము ఇలా అప్ ప్లీప్లేటింగ్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా రైట్ సైడ్ వద్దు, లెఫ్ట్ సైడ్ది మీరు గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ మీకు ఫస్ట్ ఎంత కావాలి అంటే మీకు ఎక్కువ ప్లీట్స్ కావాలా తక్కువ ప్లీట్స్ కావాలా అనేది మీ మైండ్లో ఉండి మీరు ప్లీప్లేటింగ్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ బిగినర్స్ అనుకుంటే మీకు ఎలా వస్తుందో అలా వేసేయండి. ఫస్ట్ ఎక్కువ వస్తున్నాయా అంటే మీకు ఒక 5 వేయగలరు ప్లీట్స్, 5 వేయండి. నెక్స్ట్ నేను చెప్పే మెథడ్లో మీకు చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక 6 వేస్తున్నాను. 6 వేస్తున్నాను అనుకోండి. చూడండి, ఇది లోపల సైడ్ ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకొని ఈ 2 ఫింగర్స్ చూడండి, ఈ 2 ఫింగర్స్ ఇలా పట్టుకొని ఇలా చూడండి, ఇలా ఇలా పెట్టి వన్ హ్యాండ్ని ఈ హ్యాండ్ని అంటే ఈ ఫింగర్ని తీసి మళ్ళీ దీనిపైన పెడుతున్నాను. మళ్ళీ ఇలా రివర్స్ చేసి ఇక్కడ ఒక 1 ఫింగర్ ఉంది కదా, ఆ ఫింగర్ తీసి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ ఇలా టర్న్ చేసి ఈ ఫింగర్ని అంటే మనం ఈ థంబ్ ఫింగర్ని మళ్ళీ దీనికి ఇలా సపోర్ట్ ఇస్తున్నా, కింద పడిపోకుండా సపోర్ట్ ఇస్తున్నా. ఓకే, సేమ్ కంటిన్యూ. నెక్స్ట్ మళ్ళీ ఇలా ట్విస్ట్ చేశాను, ఈ ఫింగర్ని తీసి మళ్ళీ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ సేమ్ మళ్ళీ థంబ్ ఫింగర్, నెక్స్ట్ ఈ ఫింగర్ ఇలా. మీకు ఎంత వస్తే అంత వేయండి. ఓకే, వచ్చాయా? వచ్చాక ఈ మెథడ్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలా అంటే అలా వచ్చాయి.
అవునా? ప్లీట్స్ అనేటివి చూడండి, ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇలా వచ్చాయి. చూడండి, మీ ప్రాబ్లం ఇలా ఉంది. నాకు ప్లీట్స్ ఎప్పుడు ఇలా వస్తున్నాయి, నీట్గా రావట్లేదు. చూడండి, మన ఫింగర్స్ తోటి ఫస్ట్ వీటిని కరెక్ట్గా పెట్టుకుందాం. మన ఫింగర్స్ తోటి చూడండి, ఫస్ట్ది పట్టుకున్నాను, నెక్స్ట్ ఫస్ట్ది ఇలా పట్టుకున్నాను, నెక్స్ట్ది దాని దగ్గరికే తీసుకొస్తున్నా, నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇక్కడికే తెచ్చాను, నెక్స్ట్ ఫోర్త్ వన్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఓన్లీ నాకు 5 ప్లీట్సే వచ్చాయి. అంటే మనం సైడ్ అనేటివి కరెక్ట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో కరెక్ట్ చేద్దాము. చూడండి, ఫస్ట్ వన్ ఇలా పట్టుకున్నాను, నెక్స్ట్ వన్ ఇలా పట్టుకున్నాను. చూడండి, మీరు ఇలా స్లోగా మీరు కింద కూర్చొని, అంటే మీరు ఫస్ట్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ కావాలి. అప్పుడే మీరు చేసే వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, నేను ఈ మిడిల్లో పట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పట్టుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ ఇలా చూడండి, ఇలా లాస్ట్ వరకు పట్టుకున్నాను. చూడండి, ఇలా పట్టుకున్నానా? మీకు ఇలా సైడ్స్ ఎట్లన్నా ఉండనండి, ఈ పైన అనేది కరెక్ట్గా పట్టుకోండి లెవెల్కి. నెక్స్ట్ పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే పిన్స్ మీరు బ్యాక్ సైడ్ పెట్టాలి, అంటే అప్ వచ్చే సైడ్ పెట్టొద్దు. ఓకే, ఇప్పుడు సెక్యూర్ చేశాను. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు మనం వేసింది వరస్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనము ఎంత నీట్గా చేస్తామో చూడండి. ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, ఎవరింట్లో అయినా మంచం అంటే కాట్ అనేది ఎవరింట్లో అయినా ఉంటుంది కదా. కాట్ లేకపోతే డోర్కైనా మనం దీన్ని హ్యాంగ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ నేను కాట్కి చూపిస్తాను ఎలా పెట్టి మనము దీన్ని చెయ్యాలి అని. ఓకే, చూడండి, ఇలా కాట్ ఉంటుంది కదా. ఇలా ఈ పిన్ తోటి ఇలాంటి పిన్స్ యూజ్ చేసి క్లాత్స్కి పెట్టే పిన్ అయినా ఓకే. చూడండి, ఇలా ఫస్ట్ది ఇలా దీనికి సెట్ చేసేయాలి. ఓకే, ఇలా పెట్టేశాను అంటే ఇప్పుడు ఇది మనకు గ్రిప్ ఉంటుంది. మనం ఇది ఎంత లాగినా అది రాదు, గ్రిప్ ఉంటుంది. లేదు మాకు ఇలా పెట్టేదానికి కూడా కష్టం ఉంది అంటే ఇక్కడ ఒక మనిషిని పట్టుకోమనండి. ఎవరైనా సరే ఒకరు మీకు హెల్ప్ ఉన్నారు అంటే ఇక్కడ పట్టుకోవడం మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, అసలు టెక్నిక్ అనేది ఇక్కడే ఉంది. చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, మీకు కొంచెం నాకు లైక్ చేసి కామెంట్ చేశారు అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తే మీ వరకు వస్తాయి అవి. అలా సపోర్ట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం ఎలా ప్లీట్స్ వేయాలని దాని దగ్గరికి వచ్చేద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ యూజ్ అయ్యేటి మనం ఈ 4 ఫింగర్స్. ఓకే, ఈ 4 ఫింగర్స్ ఇప్పుడు మనకు యూజ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ పిన్ పెట్టేసాము. ఫస్ట్ వన్ ఉంది కదా, ఈ ఫస్ట్ 4 ఫింగర్స్ తోటి చూడండి, ఈ ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ ఫస్ట్ లేయర్తో నేను ఇలా పెడుతున్నాను మొత్తం. అంటే ఈ లాస్ట్ వరకు నేను ఈ హ్యాండ్ని, ఈ ఫింగర్స్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళట్లేదు. అదే అబ్జర్వ్ చేయండి. మీకు ఈ పైనది అంటే ఈ ప్లీట్ అనేది మనకు ఈ పార్ట్లో వస్తుంది, అంటే పైన పార్ట్లో వస్తుంది. మీరు ఇక్కడే డిసైడ్ అయిపోవాలి, అంటే మనకు పైన ప్లీట్ ఎంత రావాలి అనేది. ఓకే, నేను మీకు చూపించడం కోసం చాలా చిన్న చిన్న ప్లీట్స్ వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చాలా చిన్నగా తీస్తున్నాను, అంటే ఓకే ఇంతే తీసాను అనుకోండి. ఇప్పుడు మనకు ఇంతే ప్లీట్స్ వస్తాయి, ఇంతే వస్తాయి ప్లీట్స్. చాలా స్లోగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడికి తెచ్చాను కదా, నా హ్యాండ్ లాస్ట్ ఇక్కడికి ఉంది, నేను ఇక్కడికి తీసుకురావట్లేదు, ఇక్కడికి తెచ్చేసి ఓకే డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ నా ఫింగర్స్ని ఇక్కడ నుంచి డౌన్కి తీసుకెళ్తున్నా. ఇక్కడ మనకు ఒక లేయర్ అనేది ఉంటుంది కదా, దానికి డౌన్కి నా ఫింగర్ని తీసుకొచ్చాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలా తెచ్చాను. మనకి ఎంత కావాలో మెజర్మెంట్, అంటే మనకు చిన్న ప్లేట్ కావాలో పెద్ద ప్లేట్ కావాలని హ్యాండ్ ఇలా పెట్టి నెక్స్ట్ ఈ ఫింగర్స్ని ఇలా తీసుకొచ్చాను. చూడండి, మనం ఫస్ట్ వేసింది ఇక్కడికి ఉంది, మళ్ళీ మన ఫింగర్స్ని లాస్ట్ వరకు తీసుకురావద్దు. చూడండి, అంటే దీని లోపలిది దీని కింద ఉన్న ప్లీట్ దీనికి కిందకి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడికి స్టాప్ మస్ట్ ఇక్కడికి, అందుకని ఇక్కడ ఫింగర్ని ఇలా మనం గట్టిగా పట్టుకొని ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ పెడుతున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడికి హ్యాండ్ పెట్టాను ఆల్రెడీ.
మళ్ళీ నెక్స్ట్ ఈ ఫింగర్స్ని ఇటు సైడ్ నేను లాక్ చేశాను కదా, దాన్ని మళ్ళీ ఇలా తీసుకొస్తున్నాను. వచ్చాను కదా, చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. దీని కిందకి ఈ ఫస్ట్ వన్ అనేది వచ్చింది కదా, మనం ఫస్ట్ వేసింది ఇలా ముందుకు వచ్చేస్తే ఇది మనం దీన్ని ఈ ఫస్ట్ దాన్ని లోపలికే తీసుకొచ్చాము చూడండి. ఇప్పుడు మనకి ఇది నీట్గా ఉంటుంది, ఈ లోపలికి వెళ్ళిపోతుంది. సెకండ్ది కూడా ఇక్కడ వరకు మన నా ఫింగర్స్ని ఇక్కడికి తెచ్చాను. నెక్స్ట్ ఇక్కడే స్టాప్ చేసి మన 4 ఫింగర్స్ని ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తున్నా. చూడండి ఇక్కడ కింద ఉన్నది ఎలా వెళ్తుందో లోపలికి వెళ్ళిందా. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొస్తున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది మన ఫింగర్స్, ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఇలా లోపలికి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇలా చూడండి, మళ్ళీ ఇలా తీసుకొచ్చాను ఇక్కడి వరకు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే స్టాప్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గట్టిగా పట్టుకోలేదు అని అంటే ఇవి ప్లీట్స్ అనేటివి ఇలా ముందుకు వచ్చేస్తాయి. ఓకేనా, అంటే మనము పెన్ తోటి సెక్యూర్ చేసే వరకు వీటిని మనము గట్టిగా పట్టుకొని ఉండాలి. ఇక్కడ వరకు తెచ్చాము కదా, తెచ్చాక చూడండి దీన్ని బేస్ చేసి మనం ఇలా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నా ఫింగర్స్ ఉన్నాయి, ఈ ఫింగర్స్ని మీరు బేస్ చేసి ఇక్కడ నుంచే ఇలా తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, తీసుకొని వెళ్ళాక ఇలా పట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి కదా ఇలా తీసుకొస్తున్నాను. నెక్స్ట్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది చూడండి. లాస్ట్ వన్ కూడా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనకు ఈ లెంత్ కావాలనుకున్నాము, ఈ లెంత్లో వచ్చేసింది ప్లీట్స్ అన్నీ. చూడండి ప్లీట్స్ అన్నీ ఎంత చక్కగా వచ్చాయో, అంటే ఇలా లోపలికి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని కరెక్ట్గా పెట్టి పిన్ చేసేద్దాం. కరెక్ట్గా పెట్టడం కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎలా అనేది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ పెన్ని తీసేసి మనము ఓకే ఇక్కడి వరకు మనం పెట్టాలి. ఈ పిన్ చేసింది ఇది సెక్యూర్ కాదు, ఇది ఇప్పుడు మనం సెక్యూర్ చేయాల్సింది. తీసుకొని ఓకే మీరు అబ్జర్వ్ చేయండి, హ్యాండ్ పై ఇలా మీ లెగ్స్ పైన ఇలా వేసుకోండి. ఓకే, ఫస్ట్ది ఇలా పట్టుకున్నారు, నెక్స్ట్ వన్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ కూడా పట్టుకున్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ ఇది, నెక్స్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఇది, నెక్స్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది, లాస్ట్ వన్ ఇది. చూడండి వచ్చింది కదా, చూడండి ఇలా మొత్తం పట్టుకున్నాం మనము. చూడండి ఎంత నీట్గా ప్లీట్స్ వచ్చాయో. ఓకే, 8 ప్లీట్స్ వచ్చాయి. మీరు ఇంతకంటే చిన్నగా కూడా వేయచ్చు, దీన్ని చిన్నగా తీశారు అని అంటే. ఓకే, ఇప్పుడు మనము ఈ పిన్ తీసేసి ఇక్కడ సెక్యూర్ చేద్దాము. ఓకే, ఇలా సెక్యూర్ చేసేసాను. నెక్స్ట్ది కూడా మనము చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది పెట్టాము అంటే నెక్స్ట్వి చాలా ఈజీ అవుతాయి, చూద్దాము. చూడండి మనం ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసాము ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ పిన్ తోటి ఈ పిన్ తోటి సెక్యూర్ చేస్తున్నాము ఇలా. ఇప్పుడు మనకు ఈజీ అయిపోతుంది, అంటే కొంచెం మనం ఫాస్ట్గా తీయొచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టాం కాబట్టి చూడండి ఎక్కడి వరకు అనేది మన మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. చూడండి నెక్స్ట్ది ఇక్కడి వరకు అంట, అదే చూపించేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడికి అనేది కూడా ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి థర్డ్ వన్, నెక్స్ట్ ఫోర్త్ వన్. చూడండి ఇక్కడ ఉంది ఇది. నెక్స్ట్ ఇలా మీ 4 ఫింగర్సే మీరు యూజ్ చేయాలి. 4 ఫింగర్స్ మన ఫింగర్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ ఫింగర్కి ఇలా టచ్ చేసి ఇలా లోపలికి తెచ్చి స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫింగర్ని టచ్ చేసి ఇలా తెచ్చి స్టాపింగ్ ఫింగర్ని ఇలా. నెక్స్ట్ ఈ ఫింగర్ ఇలా. చూడండి లాస్ట్ వన్ వచ్చేసింది ఆల్రెడీ. చూడండి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సెక్యూర్ చేద్దాము. ఇలా పట్టుకోవడమే సెక్యూర్ అంటే, ఇలా పట్టుకోవడము. 2 3 5 6
చూడండి ఎంత నీట్గా వచ్చాయో. మనము ఐరన్ చేసినట్లే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఒకవేళ మీరు మొత్తం ఇలా చేశాక ఐరన్ చేయాలి అనన్నా ఇలా మీరు పైన ఇలా చేశారు అని అంటే ఇంకా నీట్గా కూర్చుంటుంది. ఓకే, మనం మళ్ళీ ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేద్దాము. మీరు ఇలా కాట్కు పెట్టి చేయలేరు అని అంటే డోర్కు పెట్టి ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఇలా డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్కైనా మనం పిన్ తోటి దీన్ని సెక్యూర్ చేసి పెట్టొచ్చు. చూడండి ఎలా సెక్యూర్ చేయాలి అనేది. ఇలా పిన్ తోటి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా మిగతాది ఉంటే ఇలా ఉన్నా ఓకే. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని ఇలా పట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఇలా. ఇప్పుడు నేను ఈ రెండింటిని నా లెగ్స్ తోటి పట్టుకున్నాను, లేదని నా లెగ్స్ తోటి పట్టుకున్నాను. అలా లేదు అని అంటే మీకు ఇలా వదిలేసి చెయ్యాలి అని అంటే కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు మనకి ఇక్కడ ఒక గ్రిప్ ఉంది, మన లెగ్స్తో మన శారీని పట్టుకున్నాము. చూడండి ఇప్పుడు ఇలా ఈ ఫస్ట్ దాంట్లో ఇలా ఫింగర్స్ పెట్టేసి ఇలా చూడండి, చూడండి ఇలా ఉంది కదా. ఇలా నెక్స్ట్ ఇలా మన హ్యాండ్ ఇలా వెళ్ళిపోవడమే. చూడండి ఇక్కడికి వచ్చింది కదా, ఇలా ఇలా కదా, ఇలా చూడండి మనకు లాస్ట్ది కూడా వచ్చేసింది, అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు మనం ఇలా అయితే ఇలానే మనం సెక్యూర్ కూడా చేసేయచ్చు దీన్ని. ఇలా ఉంది కదా, వన్ ఫింగర్ మన వన్ హ్యాండ్ తోటి ఇలా ఇలా పట్టుకున్నాము. నెక్స్ట్ది ఈ 2 ఫింగర్స్ యూస్ చేయాలి. 2 ఫింగర్స్ ఇలా ఇలా పట్టుకొని నెక్స్ట్ చూడండి ఇలా లోపలికి ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకురావాలి. నెక్స్ట్ ఈ 2 ఫింగర్స్ తోటి ఇలా తీసుకురావాలి. లేదు అంటే మీరు ఇలా పట్టుకొని దీన్నైనా ఇలా పట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలా చూడండి అయిపోయింది. ఐరన్ చేసినట్లు వస్తుంది ఇలా చేయడం వల్ల. సెక్యూర్ చేసేద్దాము. ఇప్పుడు కాట్కి చూపించాను, డోర్కు చూపించాను, మీకు వేసాం కదా. అది అయిపోయాక మీకు డోర్కు కూడా అవసరం లేదు, ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకు డోర్కు వేసింది అయిపోయింది అనుకోండి. దీన్ని మన మీద ఇలా వేసుకొని చూడండి, ఇలా వేసుకున్నారంటే చాలా ఈజీగా వస్తుంది. ఓకే, ఇలా వేసుకున్నారు కదా, చూడండి ఇలా ఆల్రెడీ మనము ఇలా ప్లీట్స్ వేసి ఉంటాము. ఎక్కడి నుంచి చూడండి, అది కూడా చూపిస్తాను. ఇక్కడికి మన పిన్ అనేది చేయడం జరిగింది. ఇలా ఈ ఫస్ట్ నుంచి ఇలా పట్టుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇది సెకండ్ది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోగానే ఇది థర్డ్ది. ఇలా ఇలా మిగతా అన్నీ ఇలా పట్టుకోండి. మీకు ఇన్ని మెథడ్స్లో ఏది మీకు కంఫర్టబుల్గా ఉంది, ఓకే, మీకు ఏది ఈజీ ఉంటే దాంతో ఇలా చేసేసుకోండి. చూడండి ఇంకా మనం ప్రతిసారి పిన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా పైకి వేస్తున్నా. ఓకే, పైకి అంటే ఇక్కడికి ఉంచుతున్నాను. చూడండి మనం మెజర్ చేసిన పిన్ వచ్చేసి ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఇలా మెజర్ తోటి పట్టుకోవాలి. కొంచెం ఇలా పైకి అంటున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఉండదు అని అంటే ఇలా ఇలా అయినా పట్టుకోండి. మీ హెడ్ తోటైనా ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ ఉంది పిన్, ఇక్కడ వరకు చేయండి. మీరు ఒకవేళ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అన్నా చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా పట్టుకుందాం. పట్టుకున్నాను అన్నీ కరెక్ట్గా. ఇప్పుడు ఈ పిన్ తీసి ఇక్కడికి సెక్యూర్ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, మీరే చూడండి. ఇప్పుడు మనము అసలు ఐరన్ బాక్సే యూస్ చేయలేదు కదా. మనం ఐరన్ బాక్సే యూస్ చేయకుండా ఓన్లీ మన ఫింగర్స్ తోటి నెక్స్ట్ పిన్స్ ఉంటే చాలు
ఇది ఇంకా కొంచెం అనగదు. ఈ చీర వచ్చేసి బెనారసీ శారీని. ఇంకా మనకు సాఫ్ట్‌గా ఉండే శారీస్ అయితే చాలా ఫాస్ట్‌గా వితిన్ 5 మినిట్స్‌లో మీరు వేసేయొచ్చు. చూడండి, మనము ఐరన్ చేయకపోయినా అప్పుడు ఐరన్ చేసినప్పుడు వచ్చింది కదా పళ్ళు, నవ్వుకోవద్దు. చూడండి, అలానే వస్తుంది కదా. ఐరన్ చేసినాము అని అంటే ఇలా రావచ్చు, ఐరన్ చేయకపోయినా మనకి ఇలా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ పిన్ పెట్టేసాము అని అంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చాలా మెథడ్స్ చెప్పాను. మీకు ఈ మెథడ్స్లో ఏది ఈజీ ఉందో వాటితోటి మీరు ట్రై చేసేయచ్చు. కానీ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారు అని అంటే చాలా ఈజీ అవుతుంది పళ్ళు ప్లీట్స్ చేయడము. మీకు పళ్ళు ప్లీట్సే కాదు, శారీ మొత్తం మాకు ప్లేటింగ్ కావాలి, నెక్స్ట్ కుచ్చుల దగ్గర కావాలి, టోటల్ బాక్స్ది కావాలి, బాక్స్ ప్లేటింగ్ కావాలి అన్నవాళ్ళు కామెంట్ చేయండి. మీరు శారీ ప్లేటింగ్లో ఏ మెథడ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.